బీహార్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది కూడా ప్రధాన వార్త ఏంటంటే మోదీ సర్కార్కే చట్టబద్ధత లేదంట. ప్రత్యేక సవరణ ముమ్మర సవరణతో ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని, ఇది భాజపా పన్నిన మరో క్షుద్ర కుయుక్తి అని, అధికారాన్ని కాపాడుకునేందుకు ఓటర్ల జాబితాను తారుమారు చేసే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఓట్ల చోరీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్న మోదీ అవినీతికర పాలన అంతానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నాంది పలుకుతామని చెప్పారు. మోదీ తనకు అత్యంత దగ్గర స్నేహితులని మోదీ చెప్పుకునే వాళ్ళే మన దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయి. అసలు ఆర్ఎస్ఎస్ పేరు తీయకుండా, ఆర్ఎస్ఎస్ పేరెత్తకుండా, సరే మోదీ పేరెత్తడం ఓకే, ఆర్ఎస్ఎస్ పేరు తీయకుండా కాంగ్రెస్ పార్టీకి అస్సలు గడవట్లేదు. ఇంకా వీళ్ళ జపం ఇంకా పెరుగుతుందేమో, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇంకొక 4 రోజుల్లో దసరాకి 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. ఆర్ఎస్ఎస్ ఏర్పాటై ఒక స్వచ్ఛంద సంస్థగా, సేవా సంస్థగా డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించి 100 ఇయర్స్ పూర్తవుతున్నాయి అన్నమాట. ఈ దసరాకి విజయదశమి రోజు ఆయన ప్రారంభించారు. ఇంకా వాళ్ళు వరుసగా 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ అసలు ఇంకా అట్టహాసంగా, ఎందుకంటే చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఏంటి అనేది ఇప్పటికే తెలిసిపోయింది ప్రపంచం అంతా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థులు బీజేపీ కన్నా కూడా ఆర్ఎస్ఎస్ని ఎక్కువ తిడుతున్నారు అంటే ఎంత సమాజం మీద, ఈ దేశం మీద ప్రభావం చూపిందో ఆర్ఎస్ఎస్ అర్థం చేసుకోవచ్చు. ఇంకా 100 ఇయర్స్ సందర్భంగా ఇంకా వీళ్ళు ఇదే ఉంటుంది అనుకుంటా ఆర్ఎస్ఎస్ జపం. బహుశా స్వయం సేవకులు కూడా తమ సంస్థని, లేదా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ మాతృ సంస్థను అన్నిసార్లు స్మరించుకొని అన్నిసార్లు జపం చేసి ఉండరు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ప్రతిసారి ఇంకా లేస్తే ఆర్ఎస్ఎస్ ఇంక ఏది ఎక్కువైపోతుంది, మనం రెడీగా ఉందాము అంటే నిజంగా వింటే కూడా ఒక మనకు పాజిటివ్ ఇదే వస్తుంది కదా. ఆర్ఎస్ఎస్ అనగానే మనకు వాళ్ళు చేస్తున్న సేవ కానీ దేశం కోసం నిజంగా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా, అంతే కదా. విదేశాల్లో కూడా ఉన్నాయి, వాళ్ళకి శాఖలు ఉన్నాయి. కేవలం సేవ తప్ప ఇక్కడ అవినీతి లేదు, అధికారం కోసం తాపత్రయం లేదు. అసలు వాళ్ళు ఏం పని చేస్తారో తెలీదు. వాళ్ళు అసలు ఏంటి అందులో కీలక ఒక్కరు తప్ప సర్సంఘచాలక్ అనే ఒక, అక్కడ కూడా వ్యక్తి ప్రాధాన్యత కాదు, వ్యక్తి ఆధారంగా ఎదిగిన సంస్థ కాదు, అది వ్యక్తి ఆధారంగా ఎదిగిన సంస్థ కాదు. కనుకే ఇంత మంచి ఉంది, ఇంత సంస్థాగతంగా అది రన్ అవుతూ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. అయితే ఆ తర్వాత వచ్చిన అలాంటి కొన్ని సిద్ధాంతాలు వచ్చినాయి, ఏమైనాయో ఈ దేశంలో చూసినాము. ఇంచుమించు ఒకేసారి వచ్చినాయి. కమ్యూనిజం ఈ దేశంలో అడుగుపెట్టి ఆర్ఎస్ఎస్ ఇంచుమించు ఒకేసారి వచ్చినాయి. ఒక 4-5 ఏళ్ల ముందు కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ సిద్ధాంతం వచ్చింది. ఏమైందో చూసినాం. అసలు ఎక్కడ ఎలాంటి ఆదరణ లేదు, జనాల్లో ఆదరణ లేదు, దేశంలో వాళ్ళని అసలు దేకేటోళ్ళు లేరు. అందుకని వాళ్ళు చేసేది ఏంటంటే ఒక హింసా మార్గాన్ని ఎంచుకొని ఒక విద్వేషపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్న 10 మంది వీళ్ళు రెచ్చిపోతూ ఇక ఇట్లనే తయారవుతున్నారు. జనాలు ఎంత చీత్కరించుకుంటున్నా, ఈవెన్ ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో వచ్చి ఈవెన్ పార్టీలుగా కూడా ఇక్కడ ఏర్పాటై రాజకీయాల్లో పోటీ చేసి 2-3 రాష్ట్రాలను ఏలిండ్రు కూడా. త్రిపుర, వెస్ట్ బెంగాల్, కేరళ, ఈ 3 రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు అక్కడ ఆ రాష్ట్రాలను ఏలుతూ వచ్చినారు. కానీ త్రిపుర, బెంగాల్ అవుట్ అయిపోయినాయి. మళ్ళీ గెలిచే పరిస్థితి కాదు కదా. అసలు అక్కడ పార్టీనే లేదు, నామరూపాలు లేకుండా భూస్థాపితం అయిపోయింది. ఆ సిద్ధాంతం అసలు భారతదేశంలోనే లేదు. అది పుట్టిన దేశంలో కూడా ఎప్పుడో మర్చిపోయినారు, అది వేరే విషయము.